నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కొట్టాలు గ్రామం విలియమ్స్పేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులోనే రాష్ట్ర అభివృద్ధి చేసి సంపాదన సృష్టించేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఆల్మోస్ట్ 8వ నెల విలియమ్స్పేటలో పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ఈ ఊరికి ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి. మీరందరూ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. 8 నెలల నుంచి ఈ ప్రజల కోసం ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఏది చేస్తే ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాళ్ళల్లో చేయడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తున్నారు.